ప్రభుత్వం రావడానికి ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు ఏవైతే ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి ఉన్నాయో మీ డిఏలను ఇస్తాం, పిఆర్సి ఇమ్మీడియట్ గా ఇస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి ప్రభుత్వానికి వచ్చారు. మరి వచ్చిన మాయ మాటలతో వచ్చినటువంటి ప్రభుత్వం ఎమ్మడే మా కోరికలు నెరవేరుస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ లోకానికి ఒట్టి మొండి చేయి చూపిస్తూ ఏమీ లేదంటూ డిఏలను 6 డిఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించినటువంటి మన ప్రభుత్వం నుంచి డిఏలు ఎలా రాబట్టాలో అర్థం కాని స్థితిలో ఈ రోజు ధర్నాలకు దిగాల్సిన అవసరం ఏర్పడింది. పిఆర్సీని ప్రకటించమని చెప్పి అడగటం, అసలైనటువంటి విషయాలను పక్కన పెట్టి హెల్త్ కార్డ్ అనే ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జీతంలో 1.5% కటింగ్ చేసుకొని ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడం, ఇంకా దీనికి అదనంగా టెట్ అనేటటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పెట్టి అది న్యాయబద్ధంగా లేకుండా అందరికీ సమానమైనటువంటి అర్హత మార్కు కాకుండా అది కులాల వారీగా రిజర్వేషన్లు ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా పెట్టడం, అది న్యాయంగా లేకపోవడం, ఇలాంటివన్నింటినీ సరిచేసి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్తూ ఇవాళ జిల్లా వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో తపస్ తరపున ధర్నాకు దిగడం జరిగింది. జై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క తలరాత మారుతుందని ఆశించాం. కానీ తెలంగాణ ప్రభుత్వము ఏర్పాట్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సిపిఎస్ రద్దు కావచ్చు, లేదా పిఆర్సీని వెంటనే అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ రద్దు అమలు చేస్తామని, పెండింగ్ లో ఉన్నటువంటి 3 డిఏలను వెంటనే విడుదల చేస్తామని ఇలా మనకు హామీలు ఇవ్వడం జరిగింది. సో ఈ హామీలు నెరవేరుతాయని, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క తలరాతలు మారుతాయని, పెండింగ్ సమస్యలు పరిష్కరించబడతాయని ఆశతో ప్రభుత్వం వెంట నడిచి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైనటువంటి భూమికను ఉపాధ్యాయులు పోషించడం జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దొరకకపోగా ఇంకా అనేక కొత్త సమస్యలు ఈ రోజు మనకు రావడం జరుగుతుంది. మనకి జూన్ 2వ తేదీన పిఆర్సీ అమలుకు సంబంధించినటువంటి, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సరే, ఆ జూన్ 2వ తేదీన అమలు చేస్తుందని ఆశించాం. కానీ జూన్ 2వ తారీఖున కేవలం నివేదికలు తెప్పించుకుంటాం అనేటువంటి ఒక మాట చెప్పడం తప్ప ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. సిపిఎస్ రద్దు ప్రభుత్వం మర్చిపోయింది. సిపిఎస్ రద్దు చేయడం లేదు, ఓపీఎస్ రద్దు ఇంకా అది అనేక సంవత్సరాలుగా ఆ డిమాండ్ అలానే మిగిలిపోయింది. హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి గతంలో ఫ్రీగా, అంటే ఎలాంటి ప్రీమియం లేకుండా హెల్త్ కార్డ్స్ అమలు చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. కాబట్టి మనము హెల్త్ కార్డ్స్ కనీసం ప్రీమియం చెల్లిస్తేనన్నా మనకు ఒక మంచి వైద్య సేవలు అందుతాయని ఆశించి ప్రీమియం ఇవ్వడానికి ఉద్యోగులందరూ సిద్ధమైనరు. కానీ ఇప్పటి వరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడమే జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. మన మే నెల జీతంలో ఉన్న బలంగా ఎవరికి చెప్పకుండా జీతం కోత వేసింది. ఆ తర్వాతనైనా మార్పు వస్తుందని ఆశించాం. కానీ ఇప్పటి వరకు హెల్త్ కోర్టు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇప్పుడు కొత్తగా వెల్నెస్ సెంటర్లు అంటూ ఒక కొత్త డ్రామా ఆడడాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి వెల్నెస్ సెంటర్ల నుంచి ఆ పథకం అమలు చేసేటట్లయితే దానికి ప్రీమియం ఎందుకు? ప్రీమియం చెల్లిస్తే అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుంది అనేటువంటి ఆశించాం. కానీ ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. పిఆర్సీని జూలై 2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ 3 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. ప్రభుత్వము తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికే ఈ పిఆర్సీ కమిటీని వేసినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఆ నివేదికను తీసుకొని అమలు చేద్దామనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. అదేవిధంగా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి మన రాష్ట్రంలో 6 డిఏలు పెండింగ్ లో, 5 డిఏలు రావాల్సినవి ఉన్నాయి. ఈ నెలతో మరొక డిఏ చేరుతుంది. 6 డిఏలు పెండింగ్ లో ఉండడం అనేది శోచనీయం. ఇలా మనము చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మనం నిత్యం చూస్తా ఉన్నాము. మన అనేక మంది విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వం వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల నిత్యం వారు సూసైడ్ చేసుకుంటున్నటువంటి సంఘటనలు మనము ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. మరి ఇలా అనేక రకాలైనటువంటి పెండింగ్ బిల్లులను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను మన నెత్తి మీద రుద్దుతున్నటువంటి ప్రభుత్వానికి మార్పు రావాలని,
అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ మార్పు రాలేదు. గత 4వ తేదీన ఈ నెల 4వ తేదీన మండల తహసీల్దార్ల ద్వారా అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని తహసీల్దార్ల ద్వారా మనము మెమరాండం సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నందువల్ల ఈ రోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఇప్పటికీ అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికీ కూడా వాటి యొక్క సమస్యలకు పరిష్కారం చూపనట్లయితే ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వము ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కరించేదనక ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నాం.